ఎకరాలు బోత్ ఫర్ బ్రౌన్ ఫీల్డ్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీకి పెడతాం జరిగింది అధ్యక్ష. రెండోది ఇన్వెస్ట్మెంట్ మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటున్నారు అధ్యక్ష గతంలో చట్టంలో. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిబంధన తీయేస్తే బాగుంటుందంటే సో దేర్ ఫోర్ అమౌంట్ విల్ బి అసెస్డ్ కేస్ బై కేస్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వం వేసి కేస్ బై కేస్ రివ్యూ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చినప్పుడు రెంటెడ్ ప్రిమైసెస్ లో వాళ్ళు యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం జరుగుతుంది. మొత్తం బిల్డింగ్ తీసుకుని రెంటెడ్ ప్రిమైసెస్ లో స్టార్ట్ చేసి కొంచెం క్రిటికల్ మాస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేయమంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి భూమి ఇచ్చి ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేసి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ఫారిన్ యూనివర్సిటీస్ అదేవిధంగా ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ దాంట్లోకి వచ్చి వాళ్ళ యూనివర్సిటీ క్యాంపసెస్ స్టార్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఈ రూల్ పెడితే చాలా మంది ఇబ్బంది పడతారు, అది సవరించండి వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎండోమెంట్ ఫీ కూడా ఇప్పుడు 5 crores కి తగ్గిస్తాం జరిగింది అధ్యక్ష. అక్రెడిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏకంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ అవ్వాలంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం నాక్ థ్రెషోల్డ్ CGPA 3.01 అంటే యూజీసీ ఏదైతే క్రైటీరియా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారో ఆ క్రైటీరియాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటాం జరిగిన అధ్యక్ష. అంతేకాకుండా గతంలో అధ్యక్ష చాలా ఇంప్రాక్టికల్ నిబంధన పెట్టారు. ప్రపంచంలో ఉన్న టాప్ 100 ఫారిన్ యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉంటేనే మీరు యూనివర్సిటీగా కన్వర్ట్ అవ్వచ్చు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఎవరన్నా ప్రారంభించాలంటే అలాంటి నిబంధన పెడితే ఫారిన్ యూనివర్సిటీస్ ఇమీడియట్ గా రారు అధ్యక్ష. ఒక ట్రాక్ రికార్డ్ చూస్తారు, ఒక 3, 4, 5 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు జాయింట్ డిగ్రీకి వచ్చేదాకా ఉంటారు అధ్యక్ష. అది కూడా జాయింట్ డిగ్రీ అధ్యక్ష. సో ఆ నిబంధన కూడా తొలగిస్తూ ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా అధ్యక్ష మీరు చూస్తే ప్రత్యేకంగా గౌరవ సభ్యులందరూ కూడా గర్వపడే విధంగా అధ్యక్ష మనం మహిళా యూనివర్సిటీ అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎట్లయితే ప్రత్యేకంగా స్థాపించారు అధ్యక్ష, ఇప్పుడు మన విష్ణు మహిళా యూనివర్సిటీని మన వాళ్ళకి విసులుబాట కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. సో దిస్ విల్ బి ద సెకండ్ ఓన్లీ ఉమెన్ యూనివర్సిటీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దానికోసం కూడా ఇది చాలా చాలా అవసరం మా దగ్గరే మీ దగ్గరనే అధ్యక్ష. అంతేకాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా అప్గ్రేడ్ చేసినా కూడా ఒక విసులుబాట కల్పిస్తున్నాం. ఇంతేకాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈ ప్రభుత్వ విధానం కనుక ఫాస్టర్ అప్రూవల్స్ పెట్టి మొత్తం 60 days లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ విధానం కూడా తీసుకొస్తామని జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే ఎక్కువ యూనివర్సిటీస్ ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది రీసెర్చ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏదో కోర్సెస్ ఏర్పాటు చేసాం పిల్లలకి ఏదో చదువు చెప్పే వాళ్ళ ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ వెళ్తాం కాదు, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కింద. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్లస్టర్ వస్తుంది. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఆక్వా, సిమెంట్, స్టీల్ సిటీ, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఫార్మా సిటీ, ఇట్లా అనేక క్లస్టర్స్ వస్తున్నాయి అధ్యక్ష. సుమారుగా 22 రకాలైన క్లస్టర్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కూడా పెద్ద ఎత్తున రీసెర్చ్ ఓరియంటేషన్కి వెళ్ళాలి. ఆ మోడ్లోకి వెళ్ళాలంటే వీళ్ళందరికీ యూనివర్సిటీ కన్వర్ట్ అయ్యే విసులుబాట కల్పించాల్సిన అవసరం ఉంది కనుక ఇది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొస్తాం జరిగిన అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాం జరిగిన అధ్యక్ష. ఒకటి శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, రెండోది విష్ణుస్ ఉమెన్ యూనివర్సిటీ, మూడోది చలపతి యూనివర్సిటీ, నాలుగోది RVS యూనివర్సిటీ, ఐదోది ప్రగతి యూనివర్సిటీ అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఎక్కడ కానీ క్వాలిటీ డైల్యూషన్ అనేది మేము చేయము, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, క్వాలిటీ అప్గ్రేడ్ చేపిస్తాం. యూనివర్సిటీస్ అందరు కూడా నేను మ్యాండేట్ ఇస్తున్నా, ఎక్కువ రీసెర్చ్ మీద శ్రద్ధ పెట్టమంటున్నా. అంతేకాకుండా నేను ప్రపంచం మొత్తం తిరిగినప్పుడు అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కలిసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి రీసెర్చ్ టైఅప్ కూడా చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఇస్ నంబర్ 1 ఫర్ సోలార్ సెల్ రీసెర్చ్ అధ్యక్ష. వాళ్ళ దగ్గర నుంచి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చి ఏకంగా మన ఐఐటి తిరుపతికి అనుసంధానం చేసి వాళ్ళకి రీసెర్చ్ కూడా పెడతాం జరిగిన అధ్యక్ష. అట్లా ఎక్కువ లింకేజ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా మనం పోయిన సంవత్సరం కూడా VVIT కూడా మనం యూనివర్సిటీ స్టేటస్ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. సో రీసెర్చ్ డ్రివెన్ హై క్వాలిటీ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అధ్యక్ష స్కిల్ గ్యాప్ ఉందనేది అందరికి తెలిసిన విషయమే. నేను అనేక మార్లు చెప్పాను, కాలేజీలో చదువుతున్నారు, ఉద్యోగం రాదు. అదే కానీ ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే 4 నెలలు అక్కడ చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. అంటే స్కిల్ గ్యాప్ అనేది ఉంది. స్కిల్ గ్యాప్ పోవాలంటే
యూనివర్సిటీస్ ని బలోపేతం చేయాలి, రీసెర్చ్ ని బలోపేతం చేయాలి, ఇండస్ట్రీ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దానికి ఎక్కువ శ్రద్ధ ఇచ్చేటట్టు ట్రస్ట్ ఇచ్చేటట్టు ఈ బిల్ ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. మానవ వనరుల